చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలములో ఈ జూములో చేరి వచ్చిన వారందరూ, అలాగే పెద్దలు, సేవకులను బట్టి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియపరుస్తూ, ప్రారంభ ప్రార్థన దేవుని దాసులు పెద్దలు మనోహర్ అన్న మన మధ్యలో ఉన్నారు. అన్నగారు ప్రార్థన చేసిన తర్వాత మనం అన్న వందనాలున్నా. వందలు వందలు ప్రార్థిద్దాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ 4939వ రోజు చేరి వచ్చిన సహోదర సహోదరులు, మరి అలాగే సేవకులు, పెద్దలు అందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకొని కూడిక మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోక తండ్రి, కృపగల దేవ, కరుణా సంపన్నుడా, మహిమగల దేవ, ఈ ఉదయకాలాన్ని ఆశీర్వాదకరంగా దేవునికరంగా గురించి సజీవ లెక్కలో ఉంచి మీ జీవంగల మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధపరిచిన రీతిని బట్టి మీకు స్తోత్రం చేస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ 4939వ రోజు దీక్షతో నడిపిస్తున్నట్టు మా ప్రియులు సేవకులు బ్రదర్ ఫిలిప్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా నిర్విరామంగా నిర్వహిస్తున్న మా ప్రియులు బన్నబాస్ గారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. వారి కుటుంబాన్ని వారి పరిచయ పాసలకు అప్పగిస్తున్నాం. కరుణాసంపన్నుడా, మహిమగల దేవ, వాక్యం అందించడానికి పరిశుద్ధ సహాయంతో సిద్ధపడి మా మధ్యకు నడిపించబడిన బ్రదర్ దేవానంద్ గారిని బట్టి మేము స్తోత్రిస్తున్నాం. పాట పాడువారిని, వాక్యం చేయవారిని అందరినీ మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మరి ముఖ్యంగా చేరి వచ్చిన మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉండగా మరి మా ప్రభా మీరే మాకు సాయం చేయమని వేడుకుంటున్నాం. మీరు అక్కడ సమీపంగా ఉంది. మా విశ్వాస జీవితాన్ని మెరుగుపరచడానికి, సరి చేసుకోవడానికి అవసరమైన సందేశాన్ని మీ దాసం ద్వారా అందించబోతుండగా, పాటలు పాడువారిని మీ కృపాసలకు అప్పగిస్తుండగా దీవించి నడిపించుదురని మా ప్రాణ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము. పరలోకమందున తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు మనోరన్నకు ప్రభు నన్ను వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో శిలం ప్రవీణ్ కుమార్ బద్వేల్ నుంచి మరి ఉండగా ఒక పాట పాడి వినిపిస్తారు. వందనాలయ్యా. వందనాలన్నా. చేరు వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాం. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు, నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడనే నాదాశీర్వాదం పొందితిని, దేవాని దయతోడనే నాదాశీర్వాదం పొందితిని, నా ప్రియమైన యేసు ప్రభు,
ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై నా హృదయం మార్చితివి దేవా, కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నా యందు వసించుము, ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా, నా యందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా, స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా, స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, మంచిదన్నా, దేవునికి స్తోత్రాలు. చక్కని పాట మన ప్రియులు పాడి వినిపించిన ప్రవీణ్ కుమార్ కు ప్రభు నామున అలాగే జూము కాన్ఫరెన్స్ ద్వారా వారికి వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలన్నా. మన మధ్యలో దేవుని దాసులు వాక్యం అందించుటకు సిద్ధంగా ఉంటుండగా మన మధ్యలో పెద్దలు బెంగళూరు నుంచి కొరనేలన్న పెద్దలు ప్రార్థన చేస్తారు వాక్య సహాయం కోసం. అన్నా వందనాలన్నా. కొరనేలన్నా. వందనాలయ్యా. మహోన్నతుడమైన దేవా, మహిమ కలిగిన రాజా, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఉదయకాలం నీ పాదాలు ఎద్ద కూర్చుట్టుకున్న తండ్రి, మా ప్రభువే కారణభూతుడైనందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. నిత్యం ఇలాగ మేము స్తుతించుటకు, ఘనపరచుటకు తండ్రి, మహిమపరచుటకై మా హృదయాలను సిద్ధపరిచి నడిపిస్తున్న తండ్రి స్తోత్రాలు. అనేక నా తండ్రి మాసములు సంవత్సరముల నుండి జరుగుతున్న నా తండ్రి కార్యాల పట్ల నా తండ్రి ఎంతో మంది మేలు పొందుతున్నందుకే స్తోత్రాలు. ఈ దినం కూడా నా తండ్రి నా ప్రభు మరి దేవా, జరుగుతున్న ఈ కార్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. నా తండ్రి వాక్య పరిచయంలో మీ దాసులను బలపరచండి. ఆత్మ సహాయం ద్వారా మీరే మాకు అందించిన తండ్రి నా ప్రభు, మా ఆత్మ జీవితానికి కావలసిన నా తండ్రి దైవ మాటలు మీరు అందించి బలపరచమని ముందున్న సమయం అంతటిని మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి విధేలమే వేడుకుంటున్నాము దేవా. ఆమేన్. ఆమేన్. వాక్య సహాయం కోసం ప్రార్థన చేసిన పెద్దలు కొరనేలన్న గారికి ప్రభు నాను వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు మన మధ్యలో పెద్దలు వై దేవదానమన్న ఉన్నారు. మనకు వాక్య సందేశము వినిపిస్తారు. యేసుక్రీస్తు వారి నామం పేరిట చేరి వచ్చిన మీ అందరికి కూడా ఉదయకాలం వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని సంగతులు ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం.
లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుడివాడవును, దిగంబరుడవును అయి ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములను, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనము నందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చదవబడిన లేఖన భాగాల కొరకు దేవుని దాసులు ప్రార్థించారు కాబట్టి నేను మరలా ప్రార్థించుకోవడం లేదు. దేవుడే తన ఆత్మ ద్వారా చదవబడిన లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడును గాక. ఉదయకాలం ఈ ప్రత్యేకమైనటువంటి కూడికకు చేరువచ్చిన ప్రియ సహోదరి సహోదరులరా, ప్రకటన గ్రంథంలోని 7 ఉత్తరాల్లో చివరి ఉత్తరం లవోదికయ సంఘానికి వ్రాసినటువంటి ఉత్తరం. మనం లవోదికయ సంఘము గూర్చినటువంటి ప్రస్తావన కొలసై పత్రికలో మనం గమనించగలం. కొలసై పత్రిక 4వ అధ్యాయంలో కొలసై సంఘానికి అపోస్తుడైన పౌలు రాసినటువంటి ఉత్తరములో చివరిలో ఆ ఉత్తరం కేవలము లవోదికయ కొలసై సంఘానికి మాత్రమే కాకుండా లవోదికయ సంఘానికి కూడా చదివి వినిపించమని పౌలు గారు కొలసై సంఘస్థులను అభ్యర్థించడం మనం చూస్తాం. అక్కడ 4:16లో గనక మనం గమనించినట్లయితే 15:16లో లూకాను ప్రియుడైన వైద్యుడును దేమాయును మీకు వందనములు చెప్పుచున్నారంటూ లవోదికయలో ఉన్న సహోదరులకును నుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవోదికయ వారి సంఘములోను చదివించుడి. లవోదికయకు రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, కొలసై పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి పట్టణం ఈ లవోదికయ పట్టణం. ఆనాడు పౌలు గారు ఆయా సంఘాలకు రాసినటువంటి, అనగా ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలకు రాసినటువంటి కొన్ని ఉత్తరాలు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేర్చడానికి ఇష్టపడ్డాడు. ఆ విధంగా చేర్చబడినటువంటి పత్రికల్లో నిజానికి లవోదికయ సంఘానికి కూడా పౌలు గారు కూడా ఒక ఉత్తరం రాశాడు. ఇక్కడ మనకు చాలా స్పష్టమవుతా ఉంది అన్నమాట. లవోదికయ సంఘానికి వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకోండి. అంటే దీంట్లో ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు పౌలు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన శిష్యుడైన పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను ద్వారా ఉత్తరాలు రాయించాడు. నిజానికి ఇవి లాస్ట్ వార్నింగ్స్ అని చెప్పాలి. సంఘాల్లో ఆ 7 సంఘాలు కూడా ఆసియాలో ఉన్న సంఘాలని కూడా వ్రాయబడడం జరిగింది. ఆసియా అంటే నేటి మన ఆసియా ఖండం కాదు, కానీ చిన్నాసియాగా పిలువబడినటువంటి టర్కీ దేశంలోని పశ్చిమ దక్షిణ ప్రాంతం, అంటే సౌత్ వెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి 7 పట్టణాల్లో ఉన్న 7 సంఘాలు. మొదటిగా ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తొయతైరా, సార్దిస్, ఫిలడెల్ఫియా, లవోదికయ అనేటువంటి 7 పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలకు 7 ప్రత్యేకంగా ఎవరి ఉత్తరం వారికి రాశాడు. అంటే మనం లోకపరంగా గమనిస్తే నాకు వచ్చిన ఉత్తరం అది నాకు సంబంధించింది అయి ఉంటుంది.
అది నేను చదువుకోవటానికే పనికొస్తుంది. నాకు రాయబడినటువంటి ఉత్తరం ద్వారా అది చదివితే ఇతరులు ఎవరికి ప్రయోజనం ఉండదు. ఇది లోకపరంగా మనం లెటర్స్. మరొక వ్యక్తికి రాయబడిన ఉత్తరం అతనికే ప్రయోజనకరంగా ఉంటుంది గానీ, అతని గూర్చిన సంగతులు అందులో వ్రాయబడతాయి గానీ, మరెవరికి అది ప్రయోజనకరంగా ఉండదు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో వ్రాయబడినటువంటి ఉత్తరం, రోమా పట్టణంలో ఉన్న సంఘానికి వ్రాయబడిన ఉత్తరం మొదలుకొని, ఇందులో ఉన్నటువంటి పౌలు గారు, అదే విధంగా పేతురు గారు, మరి ఆహ్, యాకోబు గారు, యూదా గారు, వీళ్ళందరూ రాసినటువంటి ఉత్తరాలు ఇవి కేవలము వారు ఎవరిని ఉద్దేశించి వ్రాసారో వారికి మాత్రమే కాకుండా, ఆనాడు ఆదిమ సంఘం మొదలుకొని నేటి వరకు, అదే విధంగా ప్రభువు రాకడ వరకు కూడా ఉండబోతున్నటువంటి సంఘాలన్నిటికీ కూడా ప్రతి ఉత్తరం అది వర్తిస్తుంది. అది ప్రత్యేకించి వారికి రాయబడకపోయినప్పటికీ కూడా అది వారికి కూడా ప్రయోజనకరమైనటువంటిదే అని గమనించాలి. ఇక్కడ ఇదే మనకు ఉదాహరణ. కొలస్సీలతో ఏమంటున్నాడు? నేను మీకు రాసిన ఉత్తరాన్ని లవొదికయ వారికి కూడా వినిపించండి. ఈ ఉత్తరాన్ని అక్కడికి కూడా పంపించండి. ఆ లవొదికయ వారికి కూడా నేను ఒక ఉత్తరం రాశాను. అది కూడా మీరు తెప్పించుకొని మీరు కూడా చదువుకోండి. ఈ 7 ఉత్తరాలు, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 ఉత్తరాలు ఇవి కేవలము ఎఫెసు సంఘానికి వ్రాయబడినటువంటి ఉత్తరం వారికి మాత్రమే కాదని, అదే విధంగా స్మరణ వారికి రాయబడిన ఉత్తరం వారికి మాత్రమే కాదని, లవొదికయ వారి వరకు రాయబడినటువంటి 7 ఉత్తరాలు కూడా అవి కేవలం వారికి మాత్రమే కాదు గాని, ఎఫెసు మొదలుకొని లవొదికయ వరకు కూడా ఆ 7 ఉత్తరాలు వారికి అందరికీ కూడా అవి వర్తిస్తాయి అనే సంగతి ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. రెండవది, ఈనాడు మనము అక్కడ ఓడి చెరువులో కానివ్వండి, కడపలో కానివ్వండి, అనంతపూర్‌లో కానివ్వండి, ఇక్కడ నరసరావుపేటలో కానివ్వండి, మరి ఎక్కడైనా కానివ్వండి, ఈ భూమి మీద ఎన్ని దేశాలు, ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో, ఆ సకల ప్రదేశాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలన్నీ కూడా సార్వత్రిక సంఘముగా పిలువబడుతూ ఉండగా, ఈ సార్వత్రిక సంఘములోని ప్రతి స్థానిక సంఘానికి కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో అటు పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, యాకోబు గారు కానివ్వండి, యూదా గారు కానివ్వండి, అదే విధంగా చిట్ట చివరిగా ముగింపుగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు రాసినటువంటి 7 సంఘాలకు రాయబడినటువంటి ఆ 7 ఉత్తరాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నేటి సార్వత్రిక సంఘానికి చెందినటువంటి, వారిని ఉద్దేశిస్తూ ప్రభువు రాసినటువంటి ఉత్తరాలుగా మనం భావించాలి. ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి 7 సంఘాలు కూడా 7 రిప్రజెంటేటివ్ చర్చెస్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్ అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అనగా సార్వత్రిక సంఘానికి ప్రతినిధి సంఘాలుగా ఉన్న 7 స్థానిక సంఘాలు ఇవని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి మనం ఈ బ్యాక్డ్రాప్ తోటి మనం ఈ వాక్య ధ్యానాన్ని గనక మొదలు పెట్టినట్టయితే, ఈ లవొదికయలో వ్రాయబడినటువంటి ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి వ్రాయబడినటువంటి ఈ ఉత్తరం మిగిలినటువంటి 7కు, అంటే మిగిలిన 6 సంఘాలకు మాత్రమే కాకుండా యావత్ సార్వత్రిక సంఘానికి కూడా సంబంధించినటువంటి ఉత్తరం అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అనగా ఎఫెసు పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి వ్రాయబడిన ఉత్తరంలో ఎఫెసులోని స్థానిక సంఘ పరిస్థితులు ప్రస్తావించబడి ఉండొచ్చుగాక, ప్రస్తావించబడ్డాయి. అదే విధంగా చిట్ట చివరిదైనటువంటి లవొదికయలో ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ప్రస్తావించబడొచ్చుగాక. ఇవన్నీ కూడా ఆనాడు పెంతెకొస్తు దినాన యెరూషలేము పట్టణములో సంఘము ప్రారంభించబడిన దినం మొదలుకొని ప్రభువారి యొక్క రాకడ వరకు ఉండేటువంటి ఇది సంఘాలు, ఈ సంఘ కాలాన్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నట్టుగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చిట్ట చివరిదైనటువంటి లవొదికయ సంఘ కాలాన్ని ప్రత్యేకించి కనుక మనం తీసుకుంటే క్రీస్తు శకం 1900 సంవత్సరం నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వరకు, అంటే సంఘం యొక్క ర్యాప్చర్ వరకు కూడా ఉన్నటువంటి కాలమే ఈ లవొదికయ సంఘ కాలం. అలాగైతే మనము ప్రస్తుతం జీవిస్తూ ఈనాటి ఉదయకాలం ఈ మరి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మనం ఈ కూడికలో చేరిన మనం అందరం కూడా లవొదికయ సంఘ కాలములో జీవిస్తున్నటువంటి విశ్వాసులం అనేటువంటి సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా సార్లు అనేక మందికి సందేహం వస్తూ ఉంటది. మనకి సహజంగా 7 ఉత్తరాల్లో కూడా మనకు తెలిసిన విషయం ఏంటంటే, 7 ఉత్తరాల్లో కేవలము 2 పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలకు రాయబడినటువంటి ఉత్తరాల్లో వారికి కేవలము ప్రశంసలు మాత్రమే ఉన్నాయి కానీ, వారి మీద ఎటువంటి గద్దింపులు కానీ, ఎటువంటి మరి ఖండనలు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయలా. అవే మరి స్మరణ, ఫిలడెల్ఫియా.
ఈ 2 కాకుండా మిగిలినటువంటి మరి ఎఫెసు మొదలుకొని లవొదికయ వరకు కూడా మరి మనం గమనించినట్లయితే మిగిలినటువంటి 4 సంఘాల్లో, అంటే 2 సంఘాలకి ప్రశంసలు మాత్రమే ఉన్నాయి. 4 సంఘాలకి వారిలో అటు ప్రశంసలున్నాయి, హెచ్చరికలు, గద్దింపులు కూడా ఉన్నాయి. అయితే ఒక్క సంఘం, అదే ఈ చిట్ట చివరిదైనటువంటి లవొదికయ సంఘానికి మాత్రం ఎటువంటి ప్రశంసలు లేవు. కేవలము హెచ్చరికలు, గద్దింపులు, సరి చేసుకోమనే ఆజ్ఞలు తప్ప ఎటువంటి ప్రశంసలు లేవు. అట్లయితే ఈ లవొదికయ సంఘం, అంటే మనం ప్రస్తుతం జీవిస్తున్నటువంటి సంఘం, ఈ సంఘ కాలం, ఇది చాలా మరి మనము హెచ్చరిక పొందవలసినటువంటి కాలం అని ఈ ఉత్తరం ద్వారా మనం చూస్తా ఉన్నాం. అట్లాగైతే ఈ 7 ఉత్తరాలకు కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు, అనగా 7 ఉత్తరాల్లో కూడా ఆ 7 సంఘాలకు భిన్నమైనటువంటి రీతిలో ప్రభువారు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సంగతి మనం ఇక్కడ చూస్తాం. పరిచయం, మనకు ఉత్తరాలు ఇప్పుడు రాయటం అలవాటు తప్పిపోయింది, కానీ ఉత్తరాలు రాసేటప్పుడు ఖచ్చితంగా ఎవరికైతే ఉత్తరం రాస్తున్నామో ఆ ఉత్తరంలో మొట్టమొదటిగా మనల్ని మనం పరిచయం చేసుకుంటాం. రెండవది, పరిచయం చేసుకున్న తర్వాత ఎవరికి ఆ ఉత్తరం రాస్తున్నామో మనం అది కూడా ఫస్ట్ అసలు అడ్రస్సే, ఎవరికి ఉత్తరం రాస్తున్నాం అనేది మనం చూస్తాం అడ్రస్ లో. అలానే పైన 14th వెర్స్లో లవొదికయలో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరం ఎవరికంటే ఫస్ట్ ఆ టైటిలే లవొదికయలో ఉన్నటువంటి సంఘానికి అని చూస్తున్నాం. తర్వాత రెండవదిగా ఉత్తరం లోపల బాడీ కనుక మనం వెళ్ళినట్లయితే మనం సహజంగానే ఉత్తరం రాసే విధానమే ఇది. కాబట్టి ప్రభువారు కూడా మనం అలవాటు పడినటువంటి విధానంలోనే ఉత్తరం రాయడం జరిగింది. ఆ రీతిగా మరి ప్రభువారు ఈ సంఘానికి ప్రత్యేకించి తను తాను ప్రత్యక్షపరుచుకున్న విధానంలో ఆమెన్ అనువాడు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఆమెన్ అనువాడు. ఆమెన్ అనేది మనము సహజంగా అది స్తుతి అయినా ప్రార్థన అయినా ఆమెన్ అని పలకటం మనం ఎరుగుదాము. ఆమెన్ అనగా అలాగూ జరుగునుగాక. లేవి కాండంలో మొట్టమొదటి మాటను మనం గమనిస్తాం. ఆమెన్ అంటే ఇక ఆ తరువాత అది స్తుతి అయినా అది అయిపోయినట్టే, ప్రార్థన అయినా అది అయిపోయినట్టే, అంటే ఒక ముగింపుకు సూచన. ఈ ఆమెన్ అనేటువంటి పదం ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకోవటం కూడా ఇక లవొదికయ సంఘకాలం తర్వాత ఇక సంఘకాలం అనేది ఉండదని ఇక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలోనే వ్రాయబడినట్లుగా సంఘం ఎత్తబడుద్ది అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనం ప్రకటన గ్రంథం అంతట్లో కూడా భూమి మీద సంఘాన్ని మనం చూడం. అంటే సంఘం ఎత్తబడుద్ది సంఘ కాలం తర్వాత. అంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కాలములో జీవిస్తున్నటువంటి వారం మరి మనం ఎంత జాగ్రత్తగా జీవించవలసిన వారము హెచ్చరించబడతా ఉన్నాం. అలాగైతే ఉదయకాలం ఆమెన్ అనేవాడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. ఎందుకంటే ఈ ఆమెన్ అనేది ముగింపుకు మాత్రమే కాకుండా ఒక నిశ్చయితకు కూడా సూచనగా మనం చూస్తాం. మనం కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయంలో గనక గమనించినట్లయితే 18, 19, 20 వచనాల్లో దేవుడు నమ్మదగిన వాడు కనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ప్రభు ఆమెన్ అనడంలోని ఆంతర్యం, ఆయన యొక్క ఉద్దేశం కనుక గమనించినట్లయితే దేవుడు ఎలాంటి వాడు, మనం పూజిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన నమ్మదగిన వాడని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చిన ప్రతి వాక్కు కూడా, అనగా దేవుని వాక్యం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుని నోటిలో నుండి వచ్చిన ఆయన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. ఇక్కడ వాక్యము అనగానే మళ్ళా మనం అక్షరార్థమైనటువంటి వాక్యం మాత్రమే కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యమై ఉన్నాడన్న సంగతి కూడా మనము ఎరుగుదుము. ఎందుకంటే ఆది యందు వాక్యముగా ఉండి, ఆది యందు దేవుని యొద్ద ఉండి, ఆయనే దేవుడుగా ఉండి, అదే వాక్యము కృపాసత్య సంపూర్ణమైనటువంటి శరీరధారిగా 2026 సంవత్సరాల క్రితం మన మధ్యకి వచ్చి, అనగా మానవుల మధ్యకి వచ్చి మానవుల్లో మధ్య జీవించాడు. ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వాక్యమై ఉండటం మాత్రమే కాదు, మనం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరికి? ప్రభు అయినా యేసుక్రీస్తు వారికి దేవుని వాక్యం అనేటువంటి పేరు ఆయనకు పెట్టబడి ఉంది. అలాగైతే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా నమ్మదగిన వాడు అని చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కదా, వాక్యము అవును అని చెప్పి, అవును అంటే ఆమెన్, ఎస్, ప్రభువారు అవుననేవాడే కాదని, కానీ
నో అనేవాడు కాదు. తరువాత 19వ వచనం, మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు. ఇక్కడ చూడండి, రెండు విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి, వాక్యముగా ఆయన అవుననేటువంటి వాడుగా ఉన్నాడు. వాక్యముగా అంటే ఆది యందు ఆయన వాక్యముగా ఉన్నాడు. శరీరధారిగా ఈ భూమి మీదకి రాకముందు ఆయన వాక్యముగా ఉన్నాడు. వాక్యముగా ఉన్నప్పుడు కూడా ఆయన అవుననేవాడుగానే ఉన్నాడు, కానీ కాదనేవాడుగా లేడు. అలాగైతే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు ఈ భూమి మీదకి దిగి వచ్చిన సందర్భంలో ఆయన ఒక మానవుడిగా శరీరధారిగా ఉన్నప్పుడు, యేసు అనేటువంటి నామధేయంతో క్రీస్తుగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా ఆయన ఎలా ఉన్నాడంటే అవునని చెప్పి కాదనువాడే ఉండలేదు, కానీ ఆయన అవుననువాడై ఉన్నాడు, ఆమేననువాడై ఉన్నాడు, అలాగు జరుగునుగాక అనేవాడై ఉన్నాడు. ఆ విధంగా మనం చూస్తే తర్వాత 20వ వచనంలో, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు. ప్రియులారా, ఒక చాలా ముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటయ్యా అంటే, దేవునిగా వెంటనే వాక్యం గురించి మాట్లాడాడంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి గురించే మొదటి వచనం కూడా, అంటే 18వ వచనం కూడా. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనకు చూపిస్తా ఉంది. రెండవది 19వ వచనంలో కూడా దేవుని కుమారుడని క్లియర్ గా ఆయన మన రక్షణ కొరకే వచ్చినప్పటి పరిస్థితిని చూపిస్తా ఉంది. మొదటిది పాస్ట్, రెండవది అంటే ఈ భూమి మీదకి రాకముందు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పాస్ట్. రెండవది ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తుగా ఆయన ఎలా ఉన్నాడంటే ఆమెన్ అన్నట్టుగానే ఉన్నాడు. మూడవది ఆయన వాగ్దానాలు. ఆ వాగ్దానాలు ఈనాడు ప్రజెంట్ డేస్ లో జీవిస్తున్న మనకు మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వరకు మాత్రమే కాదు, ఆయన వాగ్దానాలు ఎన్నున్నా ఎప్పుడైనా సరే అమూల్యము అత్యధికములుగా ఉన్నటువంటి ఆ వాగ్దానాలు ఎప్పుడు కూడా ఆమెననే అంటాయి, కానీ అది పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కూడా సంబంధించినవిగా ఈ వాగ్దానాలని మనం గమనించవచ్చు. ఆ తర్వాత అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై, మన అనేటువంటి పదంలో ప్రతి విశ్వాసి ద్వారా దేవునికి మహిమ మాత్రమే కలగాలి, కానీ మన ద్వారా అంటే విశ్వాసుల ద్వారా దేవుని నామానికి ఎన్నడూ అవమానం అనేది కలగకూడదని ఈ లేఖనాల ద్వారా మనము హెచ్చరించబడతా ఉన్నాం. మనకు ముందుకు వెళ్ళినట్లయితే ఆమేన్ అనేవాడు మాత్రమే కాదు, నమ్మకమైనటువంటి సత్య సాక్షిగా కూడా ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాడు. ఈ నమ్మకమైన సత్య సాక్షి అనేటువంటి మాట కూడా మనకు చాలా విశ్వాసులుగా అవసరమైనటువంటి మాట అండి. ప్రభు యేసుక్రీస్తు వారు ఒక నేరస్తుడుగా రోమా న్యాయాధికారి అయినటువంటి పిలాతు ముందుకు తీసుకొని రాబడినప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారిని పిలాతు అడిగాడు, ఏంటి నువ్వు రాజువా అని అడిగాడు. అడిగితే ప్రభు వారు అన్నారు, అవును నేను రాజునే అని. అక్కడ ఆ పదంతో ఆపలేదు, కానీ యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం గమనిస్తాం, అవును నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను ఈ లోకమునకు వచ్చాను, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, అందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చి తిని అంటాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సత్య సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అంటే సత్యం అనగా ఏమిటో ఎరగనటువంటి లోకం ఇది. ఎందుకంటే వెంటనే పిలాతు అంటాడు, సత్యం అనగా ఏమిటి అంటాడు. అవును, ఆయనకు అర్థం కాల సత్యం అంటే. నిజానికి లోకంలో సత్యము లేదా అంటే సత్యము లేదనే దాని భావం. ఎందుకంటే లోకంలో ఉన్నదేంటి, అది హాఫ్ ట్రూత్ అంతే. ఎలాగైతే ఆనాడు ఏదెను వనములో సాతాను అనగా సర్పముగా వచ్చినటువంటి సాతాను హవ్వమ్మతో మాట్లాడిన దాంట్లో సగమే సత్యం ఉంది, మీ కన్నులు తెరవబడతాయన్నాడు. సర్వ సృష్టికి ఆది అయినటువంటి వాడనేటువంటి సంగతిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన సర్వ సృష్టికి ఆది అని మనం జ్ఞాపకం చేసుకున్నామో, అదే సమయంలో ప్రభువారి యొక్క స్థితి ఆయన ఆది మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అల్ఫా నేనే ఒమేగా నేనే అంటున్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన భూతకాలంలో ఉన్నవాడు మాత్రమే కాదు, వర్తమాన కాలంలో కూడా ఉన్నవాడు, అదే విధంగా భవిష్యత్ కాలంలో కూడా
ఉండబోతున్నటువంటి వాడు. మనం ఈ విషయాన్ని హెబ్రీ పత్రిక 13:8 ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ పౌలు గారు చెప్పినటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములు ఆయన ఒకటే రీతిగా ఉంటాడు అని కూడా పౌలు గారు చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ గ్రంథాన్ని ముగిస్తూ చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో గమనిస్తే, నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఇలాంటి ఇంత గొప్ప దేవుణ్ణి మన రక్షకునిగా కలిగి ఉన్న మనము ఎంత ధన్యులము ప్రియులారా. అలాగైతే ఈ ధన్యత ఆనాటి లౌదికేయ సంఘానికి లేదు అని మనం గమనించాలి. ఇక్కడ నేను అర్థం చేసుకున్నది ఒక మాట చెప్తా ఉన్నాను. ఈ లౌదికేయ సంఘంలో మన ఈ ఉత్తరం రాయబడినటువంటి ఉత్తరాన్ని గనక మనం గమనించినట్లయితే, ప్రతి సంఘానికి హెచ్చరిక ఇచ్చినట్లుగానే నీ క్రియలను నేను ఎరుగుదును అనేటువంటి మాటతోనే ఉత్తరాన్ని ప్రారంభిస్తా ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును. ఎప్పుడు కూడా విశ్వాసులముగా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మనం ఎప్పుడు కూడా గ్రహింపులో ఉండవలసిన విషయం, మనం ఎప్పుడు కూడా ఒక పక్క ఈ స్పృహగా కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే, మన ప్రభు మనల్ని ఎరిగిన వాడు. ఎరగటం అంటే తిమోతి పత్రికలో చెప్పినటువంటి ఆ ఎరగటం అనేటువంటి మాత్రమే కాదు, గలతీ పత్రికలో చెప్పబడినటువంటి ఎరగటం అనేటువంటి మాట మాత్రమే కాదు. నేను ఆ మాట కూడా ఒక్కసారి మీకు సహాయకరంగా జ్ఞాపకం చేస్తాను. చూడండి, గలతీ పత్రికలో ఏమంటాడంటే, గలతీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, గలతీ 4:9, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు. ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షించబడిన తర్వాత మనము దేవుని ఎరిగిన వారును, అంటే దేవుని ఎరిగిన వారం మనం, మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు. చూడండి, దేవుని చేత ఎరగబడిన వారు అంటే ఇక్కడ ఒక యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ఒక పాపి పరిశుద్ధపరచబడిన తర్వాత ఆయనకు దేవునికి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి, అంత మాత్రమే కాదు తండ్రి అయినటువంటి దేవునికి, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవునికి అనగా త్రియేక దేవునికి మనకు ఏర్పడినటువంటి అనుబంధాన్ని ఇక్కడ సూచిస్తా ఉంది ఎరగబడటం అంటే. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 3:15లో చెప్పబడినటువంటి ఈ మాట, నేను నీ క్రియలను ఎరుగుదుననేటువంటి మాట, ఇది డిఫరెంట్ మాట. ఏంటి ఈ మాట అంటే, మనము ప్రభువుని నమ్మిన తర్వాత అయినా నమ్మకం ఉందైనా కూడా ఆయన మనల్ని ఎరిగినవాడు, అంటే ఆయన మనల్ని చూస్తున్నవాడు, మన పై రూపాన్ని మాత్రమే కాదు మన ఆంతర్యాన్ని చూస్తున్నవాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే నమ్మిన తర్వాత ఒక పర్సనల్ రిలేషన్ ఏర్పడింది. ఆ పర్సనల్ రిలేషన్ మాత్రమే కాదు, తర్వాత ఒక ఫ్యామిలీ రిలేషన్ ఏర్పడింది. ఎందుకంటే ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం, ఆయన కుటుంబ సభ్యులం అయ్యాం యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత. అయితే ఇక్కడ మనం గమనించేది ఏందంటే, నేను ఎరుగుదును అంటే మనం నమ్మకం ముందు కూడా ఆయన మనల్ని ఎరుగును. ఎందుకు? తల్లి గర్భం నందు మనల్ని రూపింపబడక మునిపే ఆయన మనల్ని ఎరిగిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇది ఇక్కడ మాట, నేను నీ క్రియలను ఎరుగుదును అనేటువంటి మాట. ఆయన మన క్రియను ఎరిగిన వాడు కాబట్టి మన బహిరంగ విషయాలను, బహిరంగ రూపాన్ని, బహిరంగంగా మనం చేసే పనుల్ని మాత్రమే ఆయన మన ఆంతర్యాన్ని ఎరిగిన వాడు. అంతరాళాల్లో ఉన్నటువంటి సమస్తాన్ని ఎరిగినవాడు, మన మనసులో ఉన్నదాన్ని ఎరిగినవాడు, తలంపు పుట్టక మునిపే ఆయన ఎరిగినవాడు, నోట్లోంటి మాట రాక మునిపే ఆయన ఎరిగినవాడు, మనం కూర్చునుట, లేచుట, మనం పడుకొనుట, మనం చేసే ప్రతిక్రియ ఆయన ఎరిగినవాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న తర్వాత ఎలా జీవించాలి అంటే, నమ్మిన మనం నమ్మకంగా జీవించాలి. అంటే భయంతోనూ వణుకుతోనూ జీవించాలి. విశ్వాసులు ఇష్టం వచ్చినట్టు జీవించడానికి వీలు లేదండి. నన్ను ఎవరు చూడటం లేదు కదా అనుకోవటానికి వీలు లేదండి. నేను ఎప్పుడు హెచ్చరిస్తా ఉంటాను, ఆ హెచ్చరిక నేను పొందుకుంటా ఉంటాను. మై లైఫ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్ 24/7 365. ఎంత భయంతో వణుకుతూ ఉండాలండి. అందుకే నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. చాలా సార్లు విశ్వాసులుగా మనం ఏం చేస్తామంటే, ఈవెన్ మనిషి ముందు ఒక మాట, మనిషి వెనక ఒక మాట. ఎంత భయంకరం ఇది. మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టే ఉండాలి. మనం ఒక వ్యక్తి గురించి అతని ముందు ఏం మాట్లాడామో అతని వెనక కూడా అదే మాట్లాడాలి. అతని ముందు ఒకలాగా, అతని వెనక ఒకలాగా మనం మాట్లాడితే మనం వేషధారులం అవుతామండి. ఇది హెచ్చరిక. అలాగైతే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, నీ క్రియలను ఎరుగుదును అంటున్నాడు. అలాగైతే మనం భయంతో వణుకుతో జీవిద్దాం. గడగడలాడుచు ఆయన సేవించుడు అంటాడు 2వ కీర్తనలో.
ఎవరికి విశ్వాసులకి భయం వణుకు ఉండట్లా. నమ్మాం నిజమే, అందరం పరలోకానికి వెళ్తాం. కానీ పరలోకానికి వెళ్లే ముందు క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి అనేటువంటి ఆ యొక్క అవగాహన, ఆ యొక్క స్పృహ మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉన్నప్పుడే మన విశ్వాస జీవితాన్ని భయంతో వణుకుతో మనం కొనసాగిస్తామండి. అలాగైతే ఉదయకాలం నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. ఆనాటి లవొదికయ సంఘములో ఉన్నటువంటి సంఘ సభ్యులు, ఈ మాట చూడండి, నేను సంఘ సభ్యులనే అంటున్నాను వాళ్ళని. నిజానికి సంఘం అంటే ఏంటి? క్రీస్తు యేసు రక్తంలో కడగబడినటువంటి ఆ వ్యక్తుల యొక్క సమూహమే సంఘం. ఈనాడు ఇక్కడ లవొదికయ సంఘాన్ని కూడా మనం గమనించినట్లయితే ఒక ప్రశ్న, లవొదికయ సంఘస్థులు, లవొదికయ పట్టణంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఆ సంఘ సభ్యులు విశ్వాసులా కాదా, రక్షించబడిన వారా కాదా అనేటువంటి ప్రశ్న. నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం నేను చెప్తాను. ఇక్కడ వారు 3 విషయాలు కొదువుగా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. 3 విషయాలు కొదువుగా ఉన్నారని చెప్తున్నాడు. ఏమిటి ఆ 3 విషయాలు అంటే నేను చివరికి వెళ్తున్నాను. ఏమనుకుంటున్నాడు ప్రభువారు? ఏమంటున్నాడంటే 18వ వచనంలో, నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారము. 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, అగ్నిలో పుటం వేయబడిన బంగారం. రెండవది, నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు. ఇది రెండవది. మూడవది, నీ కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. సహజంగా మనం ఏం కొనుక్కుంటామండి? మన దగ్గర లేనివి కొనుక్కుంటాం, అంతే కదా. ఉన్నాయి కొనుక్కోం. టీవీ ఉంది, మళ్ళా టీవీ కొంటామా? లేదా మరొక వస్తువు ఉంది, అది మళ్ళా కొంటామా? కొనం. లేనివి కొంటాం. అయితే ఈ 3 కూడా లవొదికయ పట్టణంలో ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి ఆ సంఘ సభ్యులకు లేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. దానికి ముందుగా, వీడికి జవాబు చెప్పడానికి ముందుగా నేను లవొదికయ పట్టణంలోని పరిస్థితులు క్లుప్తంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లవొదికయ పట్టణం మనం ఈ 7 పట్టణాలతో, అంటే మిగిలిన 6 పట్టణాలతో కనుక గమనిస్తే, ఎఫెసు మొదలుకొని ఈ లవొదికయ వరకు ఉన్నటువంటి 7 సంఘాల్లో, అంటే 7 పట్టణాల్లో ఉన్న సంఘాలు కదా, ఆ 7 పట్టణాల్లో ఉన్నటువంటి ఆ 7 పట్టణాల్లో కూడా ఈ లవొదికయ పట్టణం అనేది అత్యంత ధనిక పట్టణం అండి. బాగా వెల్దియెస్ట్ సిటీ, ఇంగ్లీష్ లో మనం వెల్దియెస్ట్ సిటీ అన్నమాట. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ ను బట్టి, అక్కడ ఉన్నటువంటి మరి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ను బట్టి, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను బట్టి అక్కడ వ్యాపారం బాగా వరదల్లింది. రకరకాల వ్యాపారం, ముఖ్యంగా మరి ఈ క్లాత్ ఇండస్ట్రీ, తర్వాత డైయింగ్ ఇండస్ట్రీ అంటారు, అంటే అద్దకపు పరిశ్రమ. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఫెసిలిటీస్, ఒక మెడికల్ స్కూల్ ఉందని చరిత్రకారులు చెప్తారు. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఐ సాల్వ్, అంటే కళ్ళకు, అంటే మన ఐ ఆయింట్మెంట్ లాంటిది, అది ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి ఆయింట్మెంట్. ఆనాడు అక్కడి నుండి అది ప్రపంచంలోని అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా అవుతా ఉండేదట. అంతగా అవి కనుదృష్టి కలిగించేటువంటి, కన్నుల కాటుక అన్నాడు కదా, అది ఐ సాల్వ్. అయితే ఆనాడు ఆ మెడిసిన్ అనేది ప్రుగియా పౌడర్ అనేటువంటి పేరుతో అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ కూడా అవుతా ఉంటది. ప్రుగియా అంటే ప్రుగియా పరగణాలో ఉంటది లవొదికయ సంఘం. మనందరికీ తెలుసు, వెనకాల మ్యాపుల్లో కూడా మనకు ప్రుగియా అనేటువంటి కప్పదొకియా, ఈ లవొదికయ ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు కనబడతా ఉంటాయి మ్యాప్స్ లో. అలాగైతే ప్రుగియా పౌడర్ అనేటువంటి పేరుతో ఎక్స్పోర్ట్ చేయబడగా వీటి ద్వారా కూడా అక్కడ బాగా డబ్బు సంపాదించారు. ఆ తర్వాత వారు సంఘముగా అక్కడ కూడుకుంటా ఉన్నారు. నిజానికి సంఘం అంటే రక్షించబడిన వారి సమూహమే. ఈనాడు ఇది అర్థం చేసుకోవడానికి 2 ఉదాహరణలు నేను చెప్తాను. ఇప్పుడు మన సంఘమే ఉంది. మన సంఘాన్ని మనం ఏమంటామంటే ఇది బిలీవర్స్ చర్చ్ అంటాం, అంటే విశ్వాసుల సంఘము అంటాం కదా మనం, విశ్వాసుల సంఘం. అట్లయితే నేను ఒక మాట అడుగుతున్నాను, ఓడి చెరువు సంఘములో ప్రతి ఒక్క, అంటే సంఘానికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షించబడిన వాడేనా అంటే డెఫినెట్లీ నాట్ ఓన్లీ ఓడి చెరువు, మనం సహవాసం చేస్తున్న ప్రతి స్థానిక సంఘంలో కూడా డెఫినెట్లీ వచ్చే సంఘస్థులందరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షించబడిన వాడుగా ఉండడు అని మనకు తెలిసినటువంటి సత్యం. అంటే కొంతమంది నమ్మని వారు కూడా ఉంటారు. చాలా సార్లు కొన్ని సంఘాల్లో నమ్మిన వారు తక్కువగా ఉంటారు, నమ్మని వారు ఎక్కువగా ఉంటారు. కొన్ని సంఘాల్లో నమ్మిన వారు ఎక్కువగా ఉంటారు, ఇంకా నమ్మవలసిన వారు తక్కువగా ఉంటారు. అయినప్పటికీ కూడా మన సంఘాలను ఏమని పిలుస్తున్నాం? బిలీవర్స్ చర్చ్ అని మనం పిలుచుకుంటున్నాం. బిలీవర్స్ చర్చ్ అనగానే అందరూ బిలీవర్స్ అనే మరి అది ఆ మాట మనం చెప్పలేం. అలానే
మనం డినామినేషన్ చర్చెస్ మనం చెప్పుకుంటాం. సహజంగా ఆర్షియం గురించి మనం మాట్లాడుకుంటా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన కూడా చేస్తారు. విగ్రహారాధన అనేది మరి దేవుని దృష్టిలో పాపం కదా. అది యేసుప్రభు విగ్రహం అయినా, మరియమ్మ గారి విగ్రహం అయినా, యోసేపు గారి విగ్రహం అయినా, విగ్రహం అనేది దేవుడు అసహించుకునేది కాబట్టి అది అక్కడ వారు దేవునికి విరుద్ధమైనటువంటి, వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేస్తున్నప్పుడు వారిని మరి సంఘముగా మనం ఎలా పిలవగలం? అయినప్పటికీ కూడా అది సంఘమే. మరి మిగిలినటువంటి ఏ డినామినేషన్ అంటే డినామినేషన్ గా ఉన్నటువంటి ఏ మిషన్ సంఘాల్లో కూడా లేనటువంటి మరి జనసంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఆర్సిఎం వారుగా ఉన్నారు వారు. అలాగైతే వారు రక్షించబడిన వారు అని మనం అనగలమా? అలా అని అక్కడ రక్షించబడిన వారు లేరు అంటే ఉన్నారు, ఖచ్చితంగా ఉంటారు. అంటే ఇది మెజారిటీ అనేది మనం తీసుకోవాలి. అలాగైతే ఇక్కడ లవొదికయ సంఘం గురించి కూడా మెజారిటీగా తీసుకున్నప్పుడు వీరు రక్షించబడిన వారు కాదు. ఉండొచ్చు కాబట్టే కొంతమంది రక్షించబడిన వారు ఉన్నారు కాబట్టి అది సంఘం అని పిలువబడింది. అంటే బట్ మెజారిటీ ఈజ్ నాట్ సేవ్డ్ పీపుల్. కారణం ఏంటంటే 3 విషయాలు చెప్పాను కదా. నిజానికి వారు బాగా ధనవంతులు. వారి గురించి వారు ఏమనుకుంటారంటే అక్కడ చూడండి ఏమంటాడు, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటా ఉన్నారు. అలాగైతే మనం సహజంగా ఈ లోకపరంగా ఆలోచన చేస్తే బాగా డబ్బు కలిగి ఉండటం, కావలసిన సకల సౌకర్యాలు మనం కలిగి ఉండడం, అదే విధంగా ఈ లోకపరంగా చూస్తే వాటి మంచి బ్యాంకు బ్యాలెన్స్ ఉండటం, వస్తువులు వాహనాలు ఉండటం, వెండి బంగారాలు ఉండటం, పిల్లలు బాగా చదువుకొని పిల్లలు మంచి ఉద్యోగాలు చేయటం, లేదా వ్యాపారం అయితే మంచి వ్యాపారం వర్ధిల్లటం, ఇవన్నీ చూసుకొని సహజంగా ఏమంటారంటే ఆ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడండి, ఇది దేవుని ఆశీర్వాదం అండి అని చెప్పుకుంటా ఉంటారు. అంటే నువ్వు దేవునికి నీకు ఎటువంటి రిలేషన్ లేకపోయినా, అంటే నువ్వు అవిశ్వాసమైనా కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటా ఉంటారు అంటే దేవుని ఆశీర్వాదం. అంటే ఒక భ్రమలో సాతానుడు ఉంచుతా ఉంటాడండి. ఓహో, నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళే చర్చికి వచ్చే వాళ్ళే. చర్చికి వెళ్తున్నాను కాబట్టి, నేను సంఘానికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్ ఈజ్ నాట్ ఏ బ్లెస్సింగ్ ఎట్ ఆల్. అంటే ఏది వితౌట్ సాల్వేషన్, రక్షణ లేకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కలిగి ఉంటే, ఇదిగో ప్రభు ఏమంటున్నాడు, నిజానికి వాళ్ళు బాగా ధనవంతులండి. ధనవంతులు మాత్రమే కాదు, నెక్స్ట్ వర్డ్ ఈజ్ ఆల్సో సో ఇంపార్టెంట్. ఏంటది? ధనవృద్ధి చేసుకుని ఉన్నాను అంటున్నాడు. ధనవృద్ధి చేసుకోవటం అంటే వాళ్ళు దేవుడిచ్చిన ధనంతో మాత్రమే తృప్తి పడి ఉండకుండా వాళ్ళు ధనాపేక్ష కలిగినటువంటి వారుగా ఉన్నారు. వాళ్ళు దేని మీద దృష్టి పెట్టారంటే ధనవృద్ధి చేసుకోవటం మీద దృష్టి పెట్టారు. వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, నేను ధనవృద్ధి చేసుకున్నాను. ధనవృద్ధి చేసుకోమని దేవుడు చెప్పాడా? ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండండి, సంతృష్టి సహితమైన దైవభక్తి చేయండి అని దేవుడు చెబితే, ధనాపేక్ష కలిగి ఉండొద్దు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుడు హెచ్చరిస్తే, వాళ్ళు ఏం చేస్తున్నారు? ధనాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, చేసుకున్నారు కూడా, సఫలీకృతులు అయ్యారు కూడా. ఆ విధంగా ధనవృద్ధి చేసుకున్నారు. ఇంకేంటే ఏమంటున్నారు? నాకేమీ కొదువా, నా డబ్బు నాకుండగా అని పాటలు పాడుకుంటున్నారు. నాకేమీ కొదువా, నా ఇంటి నిండా బంగారం ఉండగా అని పాటలు పాడుకుంటున్నారు. నాకేమీ కొదువా, బ్యాంకులో ఇంత బ్యాలెన్స్ ఉండగా. ఓ విశ్వాసి, మనం కూడా ఇలా అనుకుంటున్నామా? నాకేమీ కొదువా, బ్యాంకులో ఇన్ని డిపాజిట్లు ఉన్నాయి, ఇంత బంగారం ఉంది, నాకు ఇంత పెద్ద ఉద్యోగం ఉంది, నాకేమీ కొదువా. లేదు. మనం పాట కూడా ఉంది కదా, నాకేమీ కొదువా, నాదుడు నాకుండగా, ఆ నాదుడైన యేసు నాకుండగా నాకేమి కొదువా అనుకునే స్థితిలో ఉండాలి. కానీ ఇలా ఇద్దరు వ్యక్తులు అనుకుంటారు కదా. దావీదు అనేటువంటి భక్తుడు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకేమీ కొదువా అన్నాడు. అయితే లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతడు బాగా డబ్బు సంపాదించి ఇట్లానే ధనవృద్ధి చేసుకొని రాత్రిపూట పడుకొని, నా ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువా అని పాటలు పాడుకుంటా రాత్రి అన్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవి ఎవడివి అవుతావన్నారు. అలాగైతే ఈ ఉదయకాలం మనం గమనించినట్లయితే వీరి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే, వారు చల్లగా లేరు, వెచ్చగా లేరు. ఇది కూడా మనకు ఒక హింట్ అన్నమాట, వారు నమ్మిన వారు కాదు అంటానికి. నేను ఫస్టే చెప్పాను, మళ్ళీ అదేంటి నమ్మకపోతే సంఘం ఎట్టయిద్దని. బట్ దేర్ ఆర్ బిలీవర్స్, దేర్ వర్ బిలీవర్స్, దేర్ వర్ సమ్ బిలీవర్స్ ఉన్నారు కాబట్టి సంఘం అని పిలవడు. కానీ మెజారిటీ ఎలా ఉన్నారు? చల్లగా లేరు, వెచ్చగా లేరు. చల్లగా ఉండటమేంది, వెచ్చగా ఉండటం అంటే, చల్లగా ఉండటం అంటే పూర్తిగా ప్రభువుని ఎరగనటువంటి స్థితి. వెచ్చగా ఉండటం అంటే ప్రభువుని ఎరిగి ప్రభువులో బలమైనటువంటి విశ్వాసులుగా ఉండడం అనేది. అయితే వీరు ఎలా ఉన్నారు అంటే, అటు నమ్మిన వారుగా లేరు, నమ్మని వారుగా లేరు. 2 పడవల జీవితం
ద్విమనస్కత వీరు కలిగి ఉన్నారు. నిజానికి ద్విమనస్కత అనేటువంటిది దేవుడు మెచ్చుకునేది కాదు. ఇంకా దాని గురించి యాకోబు భక్తుడు ఏమంటాడో చూడండి. 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. చూడండి, ద్విమనస్కత అంటే అది అతడు పాపికి సాదృశ్యంగా కనపడతా ఉన్నాడు. అతను హృదయం పరిశుద్ధపరచబడలా. వీళ్ళు ద్విమనస్కులుగా ఉన్నారు. అటు లోకం కావాలి, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కావాలి, లోక సంబంధమైన విషయాలు కావాలి, ఇటు భక్తి కొరకు దేవుడు కావాలి. ఇది ద్విమనస్కత. వీళ్ళు పాపులుగా చెప్పబడతా ఉన్నారు. మరి హృదయాలను పరిశుద్ధపరచుకోవాలి అని చెప్తా ఉన్నాడు. చేతులను కూడా శుభ్రం చేసుకోవాలంట. ఎందుకు చేతులను శుభ్రం చేసుకోవటం? అక్షరార్థంగా లిటరల్ గా చేతులను శుభ్రం చేసుకోవటం కాదు, కానీ ఈ చేతుల ద్వారా పాప క్రియలు చేయకుండా ఈ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఈ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని వారు పరిశుద్ధపరచుకోవాలి. యేసు రక్తంలో ఆ పాపాలని కడుక్కోవాలి. అదే అంటాడు, ద్విమనస్కత అనేది దేవునికి ఏమాత్రము కూడా మరి ఇష్టం లేనటువంటి విషయం. ఒక్క మాట నేను పాత నిబంధన నుండి జ్ఞాపకం చేస్తాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఆనాటి ఇశ్రాయేలీలు ఇలా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఏలియా అంటున్నాడు జనుల దగ్గరకు వచ్చి, ఇశ్రాయేల్ ప్రజల దగ్గరకు వచ్చి, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తరంపుల మధ్య తడబడుచుందురు. ద్విమనస్కత అనేది తడబాటుకు కారణమవుద్దండి, తడబాటుకు కారణమవుద్ది. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా. చూడండి, 2 పడవల జీవితం ఇది. అయితే ఇక్కడ వీరు ఇశ్రాయేలుతో కూడా మనం పోల్చడానికి అవకాశం ఏమాత్రం లేదు, కానీ ఇక్కడ వీరు అవిశ్వాసులుగా మనకి కనబడతా ఉన్నారు. రెండవది అక్కడ మనం చూస్తే, అలాంటి నులివెచ్చని స్థితిలో గనక ఉన్నట్లయితే నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. ప్రభువారు రాసినటువంటి 7 ఉత్తరాల్లో కూడా ఆ 7 పట్టణాల్లో ఉన్నటువంటి స్థానిక భౌగోళిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని యేసు ప్రభువారు ఈ ఉత్తరాల్లో తన పదాలను ఉపయోగించాడు, పరిస్థితులను వెల్లడి చేయడం జరిగిందండి. ఈ నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించటం అనే మాట చల్లగా ఉండటం, వెచ్చగా ఉండటం, నులివెచ్చగా ఉండటం అనేది వారికి దైనందిన జీవితంలో మరి ప్రత్యక్షంగా వారు అనుభవించేటువంటి విషయాలండి అవి. ఆనాడు మరి ఆ లవొదికయ పట్టణానికి నీటి సరఫరా కొరకు మరి దాదాపు హీరాపోలి అనేటువంటి పట్టణం, సుమారుగా 9 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి హీరాపోలి అనేటువంటి పట్టణం నుండి వారికి నీటి సరఫరా వచ్చేదంట. హీరాపోలి పట్టణ దగ్గరలో మరి వేడి నీటి ఓటలు ఉండేవి, అంటే హాట్ స్ప్రింగ్స్ ఉండేవి. మనందరికీ తెలుసు, భూమిలో నుండి కొన్ని ప్రదేశాల్లో వేడి నీళ్లు వస్తూ ఉంటాయి పైకి. మరి అలాంటి ఆ వేడి నీటి ఓటల నుండి వారు ఇక్కడికి పైప్ లైన్స్ ద్వారా నీరు తెచ్చుకునేవారు ఈ లవొదికయ పట్టణానికి. అక్కడ బాగా వేడిగానే ఉండేవి. ఆ నీటి యొక్క గుణం ఏంటయ్యా అంటే, వేడిగా తాగితే బాగానే ఉంటది శరీరంలో, ఆరోగ్యమే. ఆ పూర్తిగా చల్లబడిన తర్వాత తాగినా మంచిదే, బాగానే ఉంటది శరీరానికి. కానీ ఆ హీరాపోలి నుండి లవొదికయ పట్టణానికి వచ్చేసరికల్లా ఇవి అటు వేడిని కోల్పోయి పూర్తిగా చల్లబడకుండా నులివెచ్చని స్థితిలో వచ్చినప్పుడు వాళ్ళ వాటర్ని అనగా ఆ నీళ్లను వారు తీసుకున్నప్పుడు అవి వారిలో వామిటింగ్ సెన్సేషన్స్ కి, వాంతులకి, మరి వారి అనారోగ్యానికి కారణమవుతా ఉండేదట. అందుకని ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే వాళ్ళు వెచ్చటి నీళ్లు తాగినా బాగానే ఉండేదట, చల్లటి నీళ్లు తాగినా బాగానే ఉండేదట, కానీ నులివెచ్చని నీళ్లు ఎప్పుడైతే తాగారో వెంటనే వామిటింగ్ అయిపోయేదట. నులివెచ్చని నీళ్లు అంటే అవి శరీరంలో నిలిచేవి కాదనమాట. ఆ నీళ్లు బయటకు వచ్చేసాయి, వామిటింగ్ అయిపోయి. వాళ్ళు ప్రతిదినం కూడా వారు చూసేటువంటి ఆ విషయాన్ని ప్రభు తన ఉత్తరంలో ప్రస్తావిస్తూ ఏమన్నాడంటే, నేను కూడా నువ్వు నులివెచ్చగా ఉన్నావు, వెచ్చగా లేవు, చల్లగా లేవు, నా నోటి నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుతున్నానని చెప్పి వారిని హెచ్చరించినప్పుడు వారికి వెంటనే భయం కలుగుద్ది. అయ్యో, అయితే ప్రభు మమ్మల్ని ఉమ్మివేయను ఉద్దేశిస్తా ఉన్నాడా అనేటువంటి మాట. రెండవది అక్కడ గమనించినట్లయితే, నువ్వు వెచ్చగా నైనను చల్లగా నైనను లేవు అని చెబుతూ, నువ్వు చల్లగా నేను వెచ్చగా నేను ఉండిన మేలు అంటున్నాడు. ఓకే, ఒక అవిశ్వాసిగా ఉండు, నీకు మేలు. విశ్వాసిగా ఉండు, నీకు మేలు. మనం గమనించినట్లయితే ఈ అవిశ్వాసిగా ఉండటం అనే దానికి సూచన శిలువ మీద దొంగ కనపడుతున్నాడు. అప్పటి వరకు చల్లగా ఉన్నాడు, కానీ నేను చల్లగా ఉన్నాననే సంగతిని గుర్తెరిగి వెంటనే ప్రభువుని నమ్ముకున్నాడు. అదే సమయంలో రక్షించబడ్డాడు, ప్రభుతో పాటు పరదేశికి వెళ్ళాడు. కానీ ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారితో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు, కానీ అటు ఈ దొంగలాగా చల్లగా లేడు,
లేదా నమ్మిన ఇతర శిష్యుల్లాగా వెచ్చగా కూడా లేడు గాని అతడు నులివెచ్చగా ఉన్నాడు ఇస్కరియోతు యూదా. కాబట్టి ప్రభు నోట నుండి ఉమ్మివేయబడ్డాడు, తనకు తానే ఉరివేసుకొని చనిపోయాడు. అలాగైతే వీళ్ళ పరిస్థితి కూడా అలానే ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చల్లగా ఉన్నా మేలే, ఎందుకంటే ఒక దినాన్ని సువార్త విని నమ్ముకొని రక్షించబడే అవకాశం ఉంటుంది. వెచ్చగా ఉంటే మరి మేలు, ప్రభు ద్వారా ప్రశంసలు పొందుతాం. కానీ నులివెచ్చగా ఉంటే ఏమనుకుంటున్నాడు, నాకు ఇంకా చాలా మంది, ఇది నామకార్థ క్రైస్తవుల స్థితి అండి. చాలా మందికి సువార్త జీవిత, అయ్యా ప్రభుని నమ్ముకున్న వారు రక్షించబడ్డామంటే వాళ్ళ కోపం వస్తుంది. నామినల్ క్రిస్టియన్స్ కి, అదే డినామినేషన్ లో ఉన్నటువంటి వారికి. విశ్వాసులేగా అవిశ్వాసులే కానీ మేము కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉంటారు. అంటే నామకార్థ క్రైస్తవులకు వీరు సూచనగా కనబడతా ఉన్నారు. అలాగైతే నామకార్థ క్రైస్తవుడికి ప్రమాదం ఏందయ్య అంటే, అతను ఏమనుకుంటాడు, ఇంకా నేను నా తాత ముత్తాతల దగ్గర నుండి మేము క్రైస్తవులు అండి, ఇప్పుడు మేము కొత్తగా క్రీస్తుని నమ్ముకునేది ఏంటి, యేసు ప్రభుని నమ్ముకొని రక్షించబడటం ఏంటి, పోండి అంటారు. ఇదే నులివెచ్చని స్థితి. వారు తమ అవసరతను కూడా గుర్తారు కదా, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మేము వెచ్చగా ఉన్నాం అనుకుంటున్నారు. అది నిజానికి వెచ్చని స్థితి కాదు, కానీ అది నులివెచ్చని స్థితి. అలాంటి పరిస్థితుల్లో లవొదికయ సంఘస్థులు ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే, వారిని 3 విషయాలు కొనుక్కోమంటున్నాడు. వారి దగ్గర లేవు ఆ 3, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, మా దగ్గర బంగారం కేజీలు కేజీలు ఉంది అనుకుంటున్నారు. కేజీలు కేజీలు. ఎందుకు, వాళ్ళంతా బాగా ధనవంతులు మాత్రమే కాదు, ధన సమృద్ధి చేసుకున్నటువంటి వారు. ఇక ధన సమృద్ధిలో భాగంగా వస్తువులు, వాహనాలు, వెండి, బంగారం, ఆస్తులు, పాస్తులు, స్థలాలు, పొలాలు, ఇంకెన్నైనా చెప్పండి లోకపరంగా, ఇవన్నీ కూడా బాగా ఉన్నాయి వాళ్ళకి. అయితే ప్రభు అంటున్నాడు, అసలు మీ దగ్గర బంగారమే లేదురా బాబు, మీరు బంగారం కొనుక్కోండి అంటున్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది ఉత్తరం చదివిన తర్వాత. ఏమంటున్నాడు ప్రభు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారం మొట్టమొదటి కొనుక్కోవాల్సింది. అగ్నిలో పుటం వేయబడిన బంగారం ఏమిటి? అగ్నిలో పుటం వేయబడిన బంగారం ఒక్కసారి చూడండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి వర్ణన 14 కూడా సహాయకరంగా చదువుతాం. 13వ వచనంలోనే ఆయన యొక్క వస్త్రాల గురించి, ఈయన ఎవరు, మనుష్య కుమారుడు అని ముందు వచనాల్లో ఉంది. అంటే ఈయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 14వ వచనం చూస్తే ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను, ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. 15వ వచనం, ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరైచున్న అపరంజితో సమానమై ఉన్నవి. చూడండి, కొలిమిలో పుటము వేయబడిన అపరంజి అంటే బంగారం, ఫైన్ గోల్డ్. దాన్ని కొనుక్కోమంటున్నాడు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిగి లేరు, ఆ బంగారం వారు కలిగి లేరు, ఆ దేవుణ్ణి, ఆ దైవత్వాన్ని వారు కలిగి లేరు, ఆ దేవుణ్ణి హృదయంలో స్వీకరించిన అనుభవంలో వారు లేరు. అంటే వారి దగ్గర పుటం వేయబడిన బంగారంతో పోల్చబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి లేడు. కాబట్టి ఆయన్ని కొనుక్కోమని చెప్తా ఉన్నాడు. కొనుక్కోవటం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించి హృదయంలో రక్షకునిగా, ప్రభువునిగా చేర్చుకోవటమే, రక్షించబడటమే. ఇది ఈ బంగారానికి, పుటం వేయబడిన బంగారానికి సాదృశ్యం ఉంది. రెండవది, ఇది వాళ్ళు అవిశ్వాసులు అంటానికి ఒక సూచన. వాళ్ళ దగ్గర ప్రభువు లేడు, వారిలో ప్రభువు లేడు. వ్యక్తిగతంగా వారు ప్రభువుని హృదయంలో కలిగి ఉన్న అనుభవంలో వారు లేరు. కాబట్టి ప్రభువుని కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే చెల్లించవలసిన వెళ్ళంతా ఆయన చెల్లించాడు. ఇంకా ఏమంటాడంటే, ఇది కూడా మీరు అనుకోవచ్చు, లేదా నేను అనుకోవచ్చు, కొనుక్కోమంటున్నప్పుడు అది ఉచితం ఎలా అవుద్ది అని. నేను ఒక మాట మీకు యెషయా గ్రంథం నుండి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఒక మాట అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటంటే, చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి అంటున్నాడు. చూడండి, డబ్బులు ఏం చెల్లించాల్సిన పని లేదు, కానీ ఏమంటున్నాడు, కొనండి అంటున్నాడు. అట్లానే ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే రక్షణ ఉచితం. ఆయన ఉచితంగా మన హృదయాల్లోకి ప్రవేశించడానికి ఇష్టపడుతూ మన హృదయాల దగ్గర నిలబడి, అంటే నమ్మని వారి హృదయాల దగ్గర నిలబడి, ఇదిగో ఇదే అధ్యాయంలో అది కూడా వీళ్ళు అవిశ్వాసులు అంటానికి సూచనగా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలబడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎళ్ళ. వాళ్ళ హృదయాలను ఇంతవరకు యేసు ప్రభు వారి కొరకు తెరవలేదు. ఆయన తడుతూనే ఉన్నాడు. మీరు తీయండి అయ్యా, తీస్తే నేను లోపలికి వస్తాను, లోపలికి వచ్చి మీతో నేను, నాతో మీరు సహవాసం చేయొచ్చు, సహవాస భోజనం చేయొచ్చు అని చెప్తా ఉన్నాడు. అలాగైతే రెండవదిగా, నీ దిశమూల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రాలు కొనుక్కోమంటున్నాడు.
ఈ ధరించుకునే ఈ తెల్లని వస్త్రాలు ఇవి రక్షణ వస్త్రాలుగా మనం చూడొచ్చు. యెషయా గ్రంథం 61లో మనం ఎప్పుడు చదువుకునేటువంటి మాట. 61:10 చూస్తే, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఈ తెల్లని వస్త్రాలు ఇవి రక్షణ వస్త్రాలు. నీతి అను పైబట్ట నాకు ధరింపజేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే తెల్లని వస్త్రాల గురించి వ్రాయబడి ఉంది. ఇక్కడ చూస్తే చూడండి, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు? 7:13 ఎక్కడి నుండి వచ్చిరి? అయ్యా నీకే తెలియనగా అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. చూడండి, తెల్లని వస్త్రాలు, రక్షణ వస్త్రాలు. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందటమే ఆ రక్షణ వస్త్రాలు కొనుక్కోవటంతో సమానం. ఇది పోలిక నేను ఇందాక యెషయా 55 నుంచి చెప్పాను 1:1. కాబట్టి ఇది కూడా కొనుక్కోవటంతో సమానంగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లవొదికయ వారితో మాట్లాడుతున్నాడు. అంటే వారు రక్షణ లేని వారు కాబట్టి రక్షణ వారు పొందాలి. ఆ రక్షణ వస్త్రాలు ప్రభు ధరింపజేస్తుండగా రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి. ఇక మూడవది, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకొని నాయతో కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. వాళ్ళకి అసలు ఐ ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి కాదండి. ఎందుకంటే ఇమ్మీడియట్ అవైలబుల్ మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ ద్వారా ఎవరికైనా కొద్దిగా సైట్ ప్రాబ్లం వచ్చినా, కను దృష్టి పోయినా వెంటనే ఆ మందు ద్వారా వారు తిరిగి కను దృష్టి పొందగలిగేవారు. చక్కని కనుచూపు, అంటే కంటి జబ్బులు లేనటువంటి పరిస్థితిలో వారు ఉండగా, ఇక్కడ వారు ఆత్మీయ గురుడి వారుగా ఉన్నారు. భౌతికంగా అందరూ మంచి కంటి చూపు కలిగి ఉన్నారు, కానీ ఆత్మీయ గురుడి వారుగా ఉన్నారు. ఎందుకంటే కొరింథీ 2వ పత్రిక 4:4 చెప్పబడినట్లుగా, ఈ యుగ సంబంధమైన దేవత మరి అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేసెను. వారి గురుడితనాన్ని బట్టి అవిశ్వాసులని మనం చెప్పొచ్చు. ఆ విధంగా వారు అవిశ్వాసులు ఆత్మీయ గురుడితనం కలిగి ఉన్నారు. కాబట్టి ఆ ఆత్మీయ గురుడితనం పోవాలి అంటే ఆయన ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీ కనులకు కను దృష్టి కలిగినట్లు కాటుకను నా యొద్ద కొను. ఏమిటి కాటుక? మానవుని యొక్క మరి మనోనేత్రాలకు గుడ్డితనం కలగబడి ఉండగా ఈ గుడ్డితనం ఎలా తొలగిపోద్ది? ఎఫ్ఎస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మనం గమనించవచ్చు కదా. అక్కడ మన గురించి మాట్లాడుతూ, విశ్వాసుల గురించి మాట్లాడుతూ మరి పౌలు గారు ఏమన్నాడండి? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. చూడండి, మన మనోనేత్రాలు ఆనాడు ఎఫ్ఎస్సీ వాళ్ళ మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి మనోనేత్రాలు అంటే వారు విశ్వాసులు. కానీ లవొదికయ సంఘంలో ఉన్నటువంటి వీరిలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ బిలీవర్స్. వాళ్ళ మరి కన్నులు అంధకారంలో మరి గురుడితనంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే వారి కన్నులను, ఆ మనోనేత్రాలను వెలిగించేటువంటి ఆ కన్నుల కాటుక మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే. ఆయన పవిత్ర రక్తధారలే వారి కన్నుల యొక్క గురుడితనాన్ని మరి తొలగించి వారికి మనోనేత్రాలను వెలిగించగలిగినటువంటి కాటుక. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క మాటతో నేను ముగిస్తాను. నేను ప్రేమించు వారిని అంటే ఆ యొక్క 3 వస్తువులను ప్రభు దగ్గర కొనుక్కోవడం ద్వారా వారి మనోనేత్రాలు వెలిగించబడతాయి, వారు రక్షణ పొందుతారు. వారి దిశమూల సిగ్గు కనబడకుండాన్నట్లు వారు రక్షణ వస్త్రాలు ధరిస్తారు. అంత మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి పుటము వేయబడిన బంగారంతో ఇక్కడ సాదృశ్యంగా పోల్చబడినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వారు కలిగి ఉంటారు. రక్షించబడిన స్థితిలోకి వారు వస్తారు. అలాగైతే ఇక్కడ ప్రభు వారు మనందరికీ ఒక హెచ్చరిక చెప్తా ఉన్నాడు. ఏంటంటే, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ప్రతి ఒక్కరిని ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు. విశ్వాసులను అవిశ్వాసులను ప్రేమిస్తున్నాడు. అవిశ్వాసులను ప్రేమిస్తూ ఉంటే మరి అవిశ్వాసులు చేయవలసింది ఏంటంటే ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి. విశ్వాసిగా ఉండి రక్షించబడి కూడా మరి అపనమ్మకంగా జీవిస్తున్నట్లయితే ఆ విశ్వాసి కూడా మారు మనసు పొందాలనేటువంటి హెచ్చరిక ప్రభువారు అంటున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిస్తానని చెప్తున్నాడు. అలాగైతే విశ్వాసులు జయ జీవితం కలిగి ఉండాలనేది హెచ్చరిక. ఈనాడు మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మన విశ్వాస జీవితంలో, మన అనుదిన దైనందిన విశ్వాస జీవితంలో మనం జయించేవారుగా ఉంటున్నామా, ఓడిపోయేవారుగా ఉంటున్నామా? తరచూ ఓడిపోతున్నామా? తరచూ ఇలాంటి మరి అపజయ అనుభవంలోకి వెళ్తా ఉన్నామా? అలాగైతే మన ప్రభు విజయ వీరుడు, నేను జయించానని చెప్తున్నాడు. మనం యోహాను సువార్త 16:33 కూడా ఆయన చెప్పేది ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. అలాగైతే లోకమును జయించిన విజయం మన విశ్వాసం అనే మాట యోహాను 1వ పత్రిక
2, 3, 4 వచనాల్లో మనం గమనిస్తాం. అలాగైతే ప్రభు లోకాన్ని జయించాడు. ఆయన జయములో మనం మన విశ్వాసం ద్వారా పాలుపంపులు పొందుకొని మనం కూడా జయించే అనుభవంలోకి వద్దాం. అలాగూ రావడానికి ప్రభు తన ఆత్మ సహాయం మనకు దయచేయును గాక. అంత మాత్రమే కాదు, మన స్థానిక సంఘాల్లో ఈ కూడికలో ఉన్నవారు కూడా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందిన వారు ఎవరైనా కుటుంబాల్లో సభ్యులు ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. యేసుప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన తలుపు దగ్గర నిల్చొని తడతా ఉన్నాడు. మీ హృదయం అనే తలుపు ఈ రోజే తెరవండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని హృదయంలోకి ఆహ్వానించి రక్షణ పొందండి, ధన్యులు కండి. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. మీ అందరికి కూడా నా వందనాలు. వందనాలన్నా. చక్కని సంగతులు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దాసుని బలపరిచి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, అందులో ఒక సంఘము గురించి, ఆ సంఘములో ఉన్న యొక్క లోటుపాటులు మన మధ్యకు వివరించి ధ్యానించి అందించిన దేవుని దాసులకు ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాం. మనము ఏ విషయాలలో లోపం కలిగి ఉన్నామో సరిచేసుకొని దేవుడు ఆయన ప్రియమైన బిడ్డలముగా మనం జీవించలాగా, మనం గాని జయించే వారముగా, ప్రేమించే వారముగా, రక్షణ వస్త్రములు ధరించుకునే వారముగా ఈ లోకములో మనం జీవించుటకు దేవుడు మనల్ని బలపరచుగాక. వాక్య ఫలితం కోసం మన ప్రియులు కేజీ రూపస కుమార్ అన్న ఉన్నారు. అన్న ముగింపు ప్రార్థన చేస్తారు. నా వందనాలన్నా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవ, మరొకసారి ఈ యొక్క ప్రాతకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మాకు ఇచ్చినటువంటి యొక్క ధన్యత కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయినా ఈ యొక్క ప్రాతకాల సమయంలోనే తండ్రి ప్రభా, మీ యొక్క స్వరాన్ని వినటానికి మీరు మా జీవితాలు అనుగ్రహించినటువంటి మరి యొక్క తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మాతో మాట్లాడినటువంటి ప్రతి ఒక్క విలువైన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. లవోదిక సంఘానికి మీరు రాసినటువంటి ఉత్తరం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. వారి ప్రభాతాన్ని ఎలాగున ధనవృద్ధి చేసుకుని వారన్నీ కలిగి ఉన్నారని ప్రభాతాన్ని వారు అనుకుంటున్నారు. కానీ ప్రభా తండ్రి, మిమ్మల్ని లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేసినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ప్రభాతాన్ని మీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను అని ప్రభాతంది ప్రతి సంఘానికి మీరు రాసిన మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా జీవితాలని ప్రతిదీ కూడా మీరు చూస్తున్నారు ప్రభాతాన్ని. 24 గంటలు ప్రభాతాన్ని, వారము 365 దినాలు కూడా ప్రభా మా యొక్క హృదయాలను మీరు చూస్తున్నారు అనేటువంటి విలువైన మాటలు ప్రభాతండి నైనా మీరు మాతో మాట్లాడినందుకే మేము స్తుతిస్తున్నాం ప్రభా. మేము విశ్వాసముగా ఎంత జాగ్రత్త కలిగి జీవించాలో, మా యొక్క జీవితాలని ప్రభాతాన్ని మీకు ఎంత ప్రీతికరంగా మేము ఉంచుకోవాలో ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకే మేము స్తుతిస్తున్నాం ప్రభా. మీ యొక్క తండ్రి యొక్క వాక్యాన్ని అందించినటువంటి మీ దాసులు ప్రభా దేవానందన గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కుటుంబమును ప్రభా తన పరిచర్యను, సంఘమును మీరు ఆశీర్వదించి ఇంకా మీ కొరకై విరివిగా వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. విన్నటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. జూమ్ లో చేరి వచ్చినటువంటి పరిశుద్ధులు అందరిని బట్టి మీకు స్తోత్రాలు. మీ యొక్క వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా పరిశీలించి మీ యొక్క వాక్యాన్ని విధేయులమై ప్రభా తండ్రి మా జీవితాల్లో మేము తండ్రి ఆత్మీయమైనటువంటి మేలు, క్షేమము పొందటానికి మీ సహాయం దయచేయమని, మీ నామానికి అత్యధికమైనటువంటి మహిమ చెల్లించుకుందరని తండ్రి యొక్క తండ్రి ఉదయకాలపు గుడికలో ఆది మొదలుకొని అంతం వరకు మీరు తోడయండి చక్కగా నడిపించినటువంటి రీతిని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినమున ప్రభా తండ్రి నడిపించినటువంటి ప్రభా తండ్రి ఈ దాసులు ప్రభా ఫిలిప్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. పాట పాడిన వారు, ప్రార్థించిన వారు, సహకరించినటువంటి ప్రతి వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన నిరాటంకంగా ఈ యొక్క తండ్రి ప్రభా తండ్రి యొక్క ప్రయాసతో తండ్రి చేస్తున్న యొక్క పరిచర్యను బట్టి మీకు వందనాలు ప్రభా. బన్నబాసన కొరకు మేము స్తుతిస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని, తన యొక్క సంఘమును, పరిచర్యను మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన ఈ దినమంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. తన ఈ దినమంతయు కూడా మీ యొక్క వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రభా మా జీవితాల్లో మేము ఆత్మీయమైన మేలు, క్షేమం పొందడానికి మీ సహాయం మెండుగా మీరు మాకు దయచేయమని, సమస్త విధమైనటువంటి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రియ ప్రభువు, మా ప్రాణ విమోచకుడు, మా కొరకే తిరిగి రానైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి నామములో మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. 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 ముగింపు ప్రార్థన చేసిన దేవుని దాసులకు కృపస్తున్న ప్రభువున వందనాలు.
అలాగే వాక్యం అందించిన పెద్దలు అది దేవదన్నమన్నకు మరొకసారి వందనాలు తెలియపరుస్తూ సహకరించిన వారందరిని బట్టి చేరి వచ్చిన పెద్దలందరిని బట్టి ప్రభునాను వందనాలు. మరొక చిన్న ప్రార్థన ఉన్నది. ఆ తర్వాత బర్నబాస్ అన్న కార్యం నడిపిస్తారు. ఈ సమయం నాకు అప్పగించిన మరి బాధ్యత కలిగి నడిపించుటకు మరి నాకు అప్పగించిన బర్నబాస్ అన్నకు ప్రభునా వందనాలు తెలియపరుస్తూ సమయము అన్నగారికి అప్పగిస్తున్నాం.